196వ కీర్తన పల్లవి చివరి శరణం. ప్రార్థించుదము. ఓ జగద్రక్షక, నీ శిలువ వల్లను నీ అమూల్యమైన రక్తము వల్లను మమ్ము విమోచించితివి కదా. ఓ ప్రభువా, మమ్మల్ని రక్షించి నాకు సహాయం చేయమని నిన్ను వినయముతో వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఈ సమయంలో బైబిల్ పఠనం. ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో పలికిన 7వ మాటగా పరిశుద్ధులైన లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 46వ వచనము. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచెను. ఆత్మ వేరు చేయబడుతుంది. తండ్రికి కుమారునికి అక్కడ ఐక్యం మనకు కనబడుతుంది. కానీ హిస్టారికల్గా చెప్పాలంటే యూదుల సాంప్రదాయం ప్రకారం శిలువ మీద ఎవరైనా మరణం పొందకపోతే వారి యొక్క రెండు కాళ్ళను శిలువ మీద ఉన్నప్పుడే నరికి తర్వాత వారి శరీరాన్ని భూమి మీదకి దింపుతారు. యేసు ప్రభుల వారు ఎంత గొప్పవారంటే, నేను చనిపోతున్నాను, మీరు కంగారు పడద్దు, మరలా నా శరీరాన్ని పోస్ట్ మార్టం లాగా వేరు చేయవద్దు. సో అందుకని ఆ మాట పలికి ఉండవచ్చు. అసలు ఈ మాట పలికే ముందు లేఖన భాగంలో ఎవరు ముందుగా ఆత్మను అప్పగించుకున్నారు. మనం చదువుకున్న రీతిగానే స్టెఫనుల గురించి మనం ఒక్కసారి గమనిద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 59వ వచనం. ప్రభువుని గురించి మొరపెట్టుచు, ఇక్కడ ఒకసారి గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభువా అన్నారు, తండ్రి కాదు. ఎందుకనంటే మనం ప్రార్థన చేసిన ప్రతిసారి చివరిలో యేసు నామమున అడుగుచున్నాము. సో భూమి మీద నుండి వెళ్ళిపోయేటప్పుడు స్టెఫను కూడా ఉత్తరవాది అయిన తండ్రినే
అడగట్లా, అక్కడ మెయిన్ తండ్రిని అడగట్లా, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుము అని చెప్తున్నాడు. కానీ మానవులందరూ చేసిన తప్పిదానికి యేసు ప్రభుల వారు ఎలాగైతే శిలువ మీద మరణం పొందారో అక్కడ చాలా మంది ఉన్నారు స్టెఫను చంపినప్పుడు. కానీ పౌలు యొక్క దౌర్భాగ్యం ఏంటనంటే తను చెయ్యని తప్పుకి చివరి వచనంలోనే ఉంటుంది, ఈ మాట పలికి నిద్రించిన తర్వాత సౌలు అతని చావునకు సమ్మతించాడు. అసలు సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత తాను చనిపోయే ముందే కాదు, కానీ మధ్యలో తనకిష్టమైన కుమారుడు, ఇష్టమైన శిష్యుడు తిమోతికి రాస్తూ ఒక మంచి మాట, అది మనం కలిగి ఉండాలి. నిజంగా ఆత్మను అప్పగించే ముందు మనం అప్పగిస్తాం. బైబిల్లో ఎవరెవరు అప్పగించుకున్నారో కూడా నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం. కానీ పౌలు తిమోతికి చెప్తున్నాడు ఒక మంచి మాటను చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో, పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాడిగా ఎంచినందుకు, ఏమన్నాడు? నమ్మకమైన వాడిగా ఎంచినందుకు. నిజానికి నేనేం నమ్మకమైన వాడిని కాదు. అసలు ఎవరో చేసిన తప్పుకి దాన్ని నేను సమ్మతించాను. అసలు ఒక ఆత్మకు నేను సమాధానం చెప్పాల్సి వచ్చింది భూమి మీద. యేసు ప్రభుల వారు కూడా అప్పగించుకునే ముందు ఆ మార్పు చెందిన ఆ ఇద్దరు దొంగల పేర్లు లేఖన భాగంలో మనకుండదు, కానీ చరిత్రలో అయితే మార్పు పొందిన ఆ దొంగ పేరు డిస్మస్కా. ఆ మార్పు చెందిన యొక్క వ్యక్తి యొక్క శరీరం కాదు పరలోకంలోనికి వచ్చింది, తన ఆత్మ. మనం భూమి మీద బ్రతికినంత కాలం బ్రతికి ఈ భూమి మీద చనిపోయిన తర్వాత శరీరం యొక్క ఆ దేహాన్ని చూడడానికి ఎంత మంది అయితే వస్తారో ఆ అందరూ వచ్చిన తర్వాత చివరిలో మాకు ఒక అవకాశం వస్తుంది. ఆ బరియల్ గ్రౌండ్లో ఏమంటాం? ఈ శరీరంను, ఇతని దేహమును మట్టికి మట్టిగాను, బూడిదకు భూమిగాను అప్పగించుచున్నామని చివరి ఆ మట్టి వేసే అవకాశం యాజకులకు వస్తుంది. అక్కడ మన సిఎస్సి ఆరాధనలో జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ అప్పచెప్పుకోవడానికి ముందు నిజంగా ఎవరన్నా చనిపోయారని కొన్నిసార్లు ఎలా కన్ఫర్మ్ చేసుకుంటారో నాకు తెలిసింది చెప్తున్నా. ఎవరైనా డాక్టర్స్ ఇక్కడ ఉంటే కొంచెం సబ్జెక్ట్ని తర్వాత కరెక్ట్ చేయండి, నేను ముందుగానే అంటున్నా. నాకు తెలిసి ఒక అతను చనిపోయినప్పుడు ఒక చిన్న టార్చ్ లైట్తో కళ్ళు 2 తెరిచి ఆ నల్లగుడ్డు లోపల ఒక చిన్న తెల్లని పొర, అది కన్ఫర్మ్ అయితే ఒప్పుకుంటాం అతను చనిపోయాడని. కానీ ఇక్కడ కంటిన్యూ అవుతూ ఉంటుంది ఈ నాడి. కొంచెం సేపుకి ఇక్కడ నాడి ఆగుద్ది, ఇక్కడ హృదయం ఆగుద్ది. కానీ డాక్టర్స్ ఎప్పుడు ఈ కళ్ళను చూసుకునే కన్ఫర్మ్ చేసుకుంటారు. ఆ కన్ఫర్మేషన్ కోసమే ప్రభు ముందుగానే అప్పగించుకుంటున్నారు తన ఆత్మని. ఎవరెవరు అప్పగించుకున్నారు బైబిల్ లేఖన భాగంలో? యాకోబు తన 12 మంది కుమారులు పిలుచుకున్నాడు. ఆదికాండం 49వ అధ్యాయం అంతా కూడా వారిని ఒక్కొక్కరిగా ఆశీర్వదిస్తూ చివరిగా ఏమవుతుందో ఒకసారి చూద్దామా? ఆదికాండము 49వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 49వ అధ్యాయము చివరి వచనంలో వారి కుమారులందరినీ ఆశీర్వదించి 33వ వచనంలో చెప్తున్నాడు చూడండి. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచము మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడును. మరణం చూడకుండా వెళ్ళిపోయిన ఇద్దరు వ్యక్తుల్లో ఆనోకు దేవునితో నడుచుకుంటూ వెళ్ళాడు, కానీ అప్పుడు ఎవరు చూడలే. కానీ ఏలియాకు మాత్రం ఎలీషా వెంట వెంటనే వెళ్తూ ఆ మాటలు జ్ఞాపకం చేస్తూ, ఎందుకో ఏలియా అడుగుతాడు ఎలీషాని, ఏం కావాలి నీకు, అసలు ఏం కావాలని అంటే ఆయన వెంటనే ఒక మంచి దాన్ని ఏమంటారు, ఒక గొప్ప గిఫ్ట్ని పొందాలనుకుంటాడు. నిజం చెప్పాలంటే ఎలీషా ఎంత స్వార్థపరుడు అంటే, ఏలియా కావాలని అడిగాడు. మరి వెళ్ళిపోయే ముందు నేను శరీరము, ఆత్మ ఒకటే వెళ్ళలేదు దేవుని యొద్దకు,
శరీరం కూడా వెళ్ళింది, గుర్తుపెట్టుకోవాలి మనం. ఇక్కడ యేసు ప్రభుల వారైతే శరీరాన్ని ఆ సన్హెడ్రిన్ సభలో వ్యక్తి అయిన ఆ అరిమతి అయిన యోసేపు తన స్థలమును ప్రభువుకి ఇచ్చాడు. తన శరీరాన్ని అక్కడ పెట్టడానికి ఆ పిలాతు దగ్గరికి వెళ్ళి రిక్వెస్టింగ్ లెటర్ ఒకటి పెట్టుకుని ఆయన యొక్క శరీరాన్ని తీసుకుని అక్కడ పెట్టడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏలియా వద్దకు వచ్చేటప్పటికి మాత్రం ఆ విధంగా లేదు. ఆయన అడుగుతున్నాడు 9వ వచనంలో, రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం చివరిలో ఉంటుంది. ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదకు వచ్చినట్లు దయచేయమనను. అందుకతడు, నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారం నీకు లభించును, కనబడని ఎడల అది కాకపోనని చెప్పును. వారు ఇంకనో మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటుంటే అక్కడ ఎలీషా చెప్తున్నాడు, తండ్రి తండ్రి. మరలా తండ్రినే ఎవరిని ఏలి అంటారు పిలిచింది. సర్వలోకంలో నుండి దిగి వచ్చిన తండ్రిని మొదలుపెట్టుకుంటున్నాడు. ఆ క్రమంగానే యేసు ప్రభుల వారు కూడా ఇక్కడ తండ్రిని పిలుస్తున్నాడు. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను. ఈ అప్పగించుకోవడంలో ఆయన ముందే జ్ఞాపకం చేశాడు. గొర్రెల కాపరిగా ఉద్దేశిస్తూ యోహాను సువార్త 10వ అధ్యాయం అంతా గొర్రెలకు మంచి కాపరిగా ఉన్న యేసు ప్రభుల వారు నా ఇష్టపూర్వకంగా నమ్మకమైన వానిగా నేను నా తండ్రికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. 33.5 సంవత్సరాలు పరిచర్య చేసి చివరి దినములలో నా ఆత్మను అప్పగించుకునే స్థాయికి నేను వచ్చాను. అలాగనే మనం కూడా ఎప్పటికైనా సరే మనకిష్టమైన వాళ్ళందరినీ చివరిగా పిలుచుకుంటాం. యేసు ప్రభుల వారికి అక్కడ ఇష్టమైన ఎవరెవరైనా ఉన్నారంటే ఆయన తల్లి ఒక్కతే. శిష్యుల్లో కూడా తనకిష్టమైన వాళ్ళు కూడా తక్కువ మంది అక్కడ ఉన్నది. పేతురు పారిపోయాడు, ఎవరు మిగలలేదు అక్కడ. కానీ అప్పగించబడుతున్న సమయంలో మన ఆత్మలను నమ్మకమైన వానిగా అప్పగించుకుంటే చాలు. మనం ఈరోజు ఒకవేళ మనం వెళ్ళిపోయే ముందు ఎవరైతే చివరి మాటలుగా చూసుకుంటారో వారు కొంచెం కొద్ది రోజులు బాధపడతారు. ప్రభువు కూడా అప్పగిస్తున్నప్పుడు నిజంగా తండ్రికి కుమారునికి ఉన్న సంబంధం వేరు కాలేదు. అక్కడ ఉన్న వారందరికీ అదొక గొప్ప అవకాశం. అటువంటి అవకాశమే ఈరోజు నీవు నేను తీసుకుంటున్నాం. అటువంటి అవకాశంతోనే మనం ప్రభువుని అడుగుదాం. నిజంగానే నమ్మకమైన వానిగా ఉండి మన ఆత్మలను ప్రభువుకు అప్పచెప్దాం. అటువంటి అప్పగింపు సమయంలో కూడా దేవుడు మనలను, మన కుటుంబములను, మన సంఘములను నిత్యమైన ఆత్మతో, నిత్యమైన ఆరోగ్యముతో, నిత్యమైన సేవ చేసి ప్రభువుకు మన ఆత్మలను అప్పగించుకుందాం. అటువంటి ఆత్మలను అప్పగించే సమయం వరకు దేవుని కృప మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.